రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఎర్రనల్లి గాని, నల్ల తామర పురుగు సమస్య నివారించడానికి తక్కువ ప్రైస్‌లో దొరికే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అయితే చేయండి. అలాగే తోటి రైతులకైతే మన వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ మిరప పంటలో ఈ కొసలు మాడుపుతూ మనకు గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో దీనికి మేజర్ కారణం మనకు ఎర్రనల్లి సమస్య, తామర పురుగు సమస్య, నల్ల తామర పురుగు సమస్య. సో ఈ మూడిటి ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మనకు చాలా రకాల మందులైతే మార్కెట్‌లో అయితే దొరుకుతున్నాయి. సో మనం కూడా చాలా రకాల మందులైతే చెప్పాము. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు తక్కువ ప్రైస్‌లో దొరికే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను. సో ఇది కూడా మనకు నల్ల తామర పురుగు ఉధృతిని తగ్గించడానికి చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ వాళ్ళది జంప్ అండి. సో మనకు ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకు 80% డబ్ల్యూజీ రూపంలో అయితే గుళికల రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుంది. సో ఈ ఫిప్రోనిల్ అనేది మనకు ఈ తామర పురుగు సమస్యకు, నల్ల తామర పురుగు సమస్యకు పనిచేసే బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. సో మనకి ఇదే ఫిప్రోనిల్ అనేది మనకు జంపే కాకుండా ఈ టెక్నికల్‌తో ఉన్న ఇతర ఏ ప్రొడక్ట్ అయినా కూడా తీసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్‌కి జంప్ అయితే చెప్తున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. దీన్ని ఒక 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తీసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో తామర పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. నల్ల తామర పురుగు ఉధృతి తగ్గిస్తుంది. పూర్తిగా కంట్రోల్ చేస్తుందని చెప్పలేము గానీ, దాని ఉధృతిని తగ్గించడానికి ఇది కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీన్నైతే 40-50 గ్రాములు తీసుకోండి. సో ఇది జంప్ అనేది కూడా అవైలబుల్‌గా లేకపోతే ఈ ఫిప్రోనిల్ ఉన్న కంటెంట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ జంప్ కాంబినేషన్‌లో మీరు నాగార్జున కంపెనీకి చెందిన పైరాకిల్. సో మనకు ఇందులో టాల్ఫిన్ పైరాడ్ అనేది ఉంటుంది. సో ఇదొచ్చి మనకు పిఐ కంపెనీ కీఫన్ అంటేనే చాలామందికి రైతులకు అర్థమవుతుంది. సో ఈ కీఫన్ టెక్నికల్ అయితే తీసుకోండి మీకు కాంబినేషన్‌గా అయితే జంప్ కాంబినేషన్‌గా అయితే. సో ఈ టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నల్లికి గాని, తామర పురుగు కూడా పనిచేస్తుంది ఇది. సో ఈ రెండిటి కాంబినేషన్‌లో అయితే ఒకసారి వాడండి. తక్కువ ప్రైస్‌లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇదొచ్చి మనకు కీఫన్ గాని, పైరాకిల్ గాని ఒక 500 ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది. నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది. అలాగే మొక్క గ్రోతింగ్ వస్తూ తోట అనేది మెతకదనం రావడం జరుగుతుందండి. సో ఈ రెండిటి కాంబినేషన్‌లో అయితే మీరు ఒకసారి వాడి చూడండి. మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు అవగాహనకు మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అయితే చెప్తున్నాను. ఈ టెక్నికల్‌తో ఉన్న ఇతర ఏ కంపెనీ ప్రొడక్ట్‌లైనా మీరు వాడుకోవచ్చు. మంచి రిజల్టే ఉంటుందండి. సో ఫిప్రోనిల్ ఉన్న కంటెంట్ జంప్ అయితే మనకు మార్కెట్‌లో అయితే చాలామంది రైతులకు తెలుసు. దొరుకుతుంది కూడా. సో దీన్నైతే వాడుకోండి. దీని కాంబినేషన్‌లో పిఐ కంపెనీ కీఫన్ అయినా వాడుకోండి. నాగార్జున వాళ్ళది పైరాకిల్ అని మీకు అవగాహనకు చెప్తున్నాను. సో దీన్నైనా కూడా వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీని కాంబినేషన్‌లో మీరు ఇసాబియన్ లాంటి ప్రొడక్ట్ ఏదైనా కాంబినేషన్‌గా కలిపి కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.